స్తోత్రాలు. సంఘానికి ఆశీర్వాదకరంగా, గ్రామానికి దీవెనకరంగా ఈ ఉపవాస కూడికలు ప్రభువా ప్రారంభించబడి రెండవ రోజులోనికి కొనసాగుతూ ఉండగా ఈ స్వరం ఎక్కడి దాకా వినబడుతుందో ఆ ప్రాంతం అంతటిని మీరు దర్శించండి దేవా, మీరు ఆశీర్వదించండి ప్రభువా, మీరు ఆకర్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, ఈ రాత్రి నీ బిడ్డలమైన మేము నీ వాక్కు కోసం కనిపెడుతున్నాం. మీరే మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్నటువంటి మాట 7వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. 5వ వచనంలో ఏమంటున్నాడంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ప్రియమైన వాళ్ళరా, మనందరి జీవితాల్లో ఇక్కడ మరి మా సంఘస్థులు కూడా కనబడుతూ ఉన్నారు. ప్రభువుని బట్టి వారికి వందనాలు. మరి సోదరులు రాముడు గారు, అలాగనే అక్షయమ్మ గారు, వారి యొక్క కుమార్తె మరి మీ మధ్య ఉన్నటువంటి షారోన్ గారు, వారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి షారోన్ గారి కుటుంబం అయితే దైవజనులకు ఎంతో మంచి సహకారం అందిస్తున్నారు. ప్రభు వారిని దీవించునుగాక. కూర్చోండి బాబు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం రాయబడుతూ ఉంది, ఎవరైతే శరీరులను ఆధారం చేసుకుంటారో వారు ఏమవుతారంటే శాపాన్ని తెచ్చుకునే ప్రమాదం ఉంది. కానీ దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా వారు దీవించబడతారు, వర్ధిల్లుతారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మనం సాధారణంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితుల్లో ఎవరో ఒకరిని ఆశ్రయించక తప్పదు. మనం ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో వెంటనే వెతుక్కుంటాం. ఒకవేళ మనం ఏదైనా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకోండి, బస్ టికెట్ ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధితమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో వెంటనే తెలుసుకుని వెంటనే మనం త్వరగా వి డిపెండ్ అపాన్ దెమ్, తొందరగా వారి మీద ఆధారపడతాం. ప్రియులారా, వాక్యం చెప్తా ఉంది, నీకు అన్నిటికంటే ముఖ్యముగా దేవుని మీద నువ్వు ఆధారపడటం అంటే ఏంటో నువ్వు నేర్చుకోగలిగితే, ఈ ముందున్నటువంటి ఆధారాలు నిన్ను ఒకవేళ భ్రమపరిచినా, ఒకవేళ నిన్ను మరి ఆశ చూపించి నిరాశలోకి నడిపించిన, దేవునిని ఆధారం చేసుకున్నావు కాబట్టి అది ఎంత మాత్రం కూడా నీకు సిగ్గు రానియకుండా, నీ తల కిందకి దించుకోకుండా, నీ తల పైకెత్తుకునేటట్లుగా నిన్ను నిలవబెడతాడు దేవుడు, ఆయనను ఆశ్రయించిన వారిని అని రాయబడతా ఉంది. కానీ నాడు చాలామంది ప్రభువుని ఆశ్రయించడానికి చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రోజున ఒక పెద్ద ఆయన ఒక ఊరిలో ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వైద్యం చేయించుకోవడానికి, అది క్యాన్సర్ హాస్పిటల్, ఈయనకి చర్మానికి సంబంధించినటువంటి క్యాన్సర్ వచ్చింది, స్కిన్ క్యాన్సర్. ఆ క్యాన్సర్ హాస్పిటల్లో వైద్యానికి వెళ్ళాడు. కానీ ఆ రోజు డాక్టర్ గారు వెళ్ళిపోయారు త్వరగా, తిరిగి మరలా రేపు ఉదయమే వస్తారు. ఇప్పుడు మరలా తన ఇంటికి వెళ్ళి మరలా రావాలి అంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. ఆ వీధిలో చాలా గృహాలు ఉన్నాయి. ఆ గృహాలన్నిటినీ ఒక్కొక్కటి తలుపు తడుతున్నాడు. ఈ టైంలో ఎవరు వచ్చారని తలుపు తీసి చూస్తుంటే, అమ్మా నేను ఇక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాను, ఇక్కడేమో డాక్టర్ గారు ఇవాళ మరి వెళ్ళిపోయారు, ఈ రాత్రి మీ ఇంట్లో కొంచెం బస చేస్తాను, రేపు పొద్దున్నే లేచి డాక్టర్ గారికి చూపించుకుని నేను మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా, కొంచెం చోటు ఉంటే ఇస్తారా అని చెప్పేసి అడిగితే, లేదండి మేము అలాంటి మరి నిర్ణయాలు తీసుకోలేము, దయచేసి ఏమనుకోకండి అని తలుపులు వేసేసిన వాళ్ళు కొంతమంది, అబ్బే మా ఇంటి వాళ్ళు ఒప్పుకోరండి అని మరి కొంతమంది, ఏమో నువ్వు ఎలాంటోడువో, నువ్వు లోపలికి వచ్చి మరి ఇంకేం చేస్తావో కాబట్టి నేను మీకు చోటు ఇవ్వలేనని చెప్పేసి ఇంకొకరు, అలాగ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నిరాశ ఎదురవుతుంది ఇతనికి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వీధి చివరి ఒకే ఒక ఇల్లు ఉంది, ఇంకా ఆ ఇంటి దగ్గర కన్నా వెళ్ళి చూద్దాం, అక్కడ నిరాశ ఎదురవుద్దేమో, ఒకవేళ ఇబ్బంది పడాలేమో, లేకపోతే అక్కడ మరి ద్వారం ఎవరన్నా తెరుస్తారేమో అని చెప్పి ఆ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని సేమ్ ఇదే రీతిగా, అయ్యా ఇలాగ హాస్పిటల్కి వచ్చాను, డాక్టర్ గారు మరి తొందరగా వెళ్ళిపోయారు ఈరోజు, దయచేసి రేపు ఉదయం వచ్చే వరకు నాకు మీ ఇంట్లో కొంచెం చోటు ఇస్తారా అంటే వాళ్ళు వెంటనే, అయ్యో దానిదే ఉందండి, పాపం ఎంత దూరం నుంచి వచ్చి ఉంటారో, రండి లోపల రండి అని చెప్పి
అతనికి ఆల్రెడీ ఒక రకమైనటువంటి చర్మ వ్యాధి వచ్చిందని తెలిసినా కూడా లోపలికి ఆహ్వానించి ఒక గది ఉంటే ఆ గదిని కొంచెం ఖాళీ చేసి ఆయనకి ఇచ్చి, ఏమండి ఇదిగో ఈ రాత్రి మీద ఇంట్లో పడుకోండి అని చెప్పేసి ఆయనకి మొత్తానికి బాత్రూమ్ ఎక్కడుందో చూపించి ఆ గది ఇచ్చారు. ఆయన అనుకుంటున్నాడు, ఎంత మంచి కుటుంబమో, ఈ రాత్రి కుటుంబం లేకపోతే నేను మరలా నా ఊరు వెళ్లాల్సి వచ్చును, మరలా నాకు రాత్రి దిక్కులేక ఎక్కడో చోట ఆగిపోవాల్సి వచ్చును అని చెప్పేసి మనసులో సంతోషపడుతున్న సమయంలో కాసేపటికి ఏమన్నా తిన్నారో లేదో అని చెప్పేసి ఒక ప్లేట్ నిండా కాస్తంత భోజనం, కొన్ని ఫలాలు పళ్ళు కట్ చేసి వాటిని పంపించారు. ఏమంటే భోజనం తినండి అంటుంటే ఈయన ఆ ఆతిథ్యానికి ఇంకా సంతోషపడిపోతున్నాడు. ఆహా, ఏ మంచి కుటుంబం, నాకు నీడెస్తే చాలనుకున్నాను, కానీ వీళ్ళు నాకు నీడే కాదు కూడు కూడా పెడుతున్నారబ్బా అని చాలా సంతోషపడుతూ ఉన్నాడు. ఈ లోపల కాసేపటికి ఆ ఇంటి వాళ్ళు పిల్లలిద్దరిని తీసుకొచ్చి, ఇగోండి మీరు చూస్తుండొచ్చు మా నాన్నగారులాగే ఉన్నారు, పాపం మా నాన్నగారు చనిపోయారండి, మా పిల్లలు అప్పుడప్పుడు తాతయ్య 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 అని కలవరిస్తూ ఉంటారు, మీలాగే ఉంటాడు మా వీళ్ళ తాతయ్యని చూపిద్దామని, ఇదిగోరా తాతయ్య వచ్చు, మీ ఇంకో ఈయనకిలాగే ఉంటాడు, ఏదో ఒకసారి తాతయ్య అని పిలండి అన్నాడట. ఆ పిల్లలిద్దరూ కూడా తాతయ్య అని అలా మీదకెళ్ళి అలా పట్టుకునేటప్పటికి పాప ఈ పెద్దానికి కంగారు వచ్చేస్తుంది. ఏంటిది, ఏది నాకు కనీసం నీడ దొరికితే చాలనుకున్నాను, అలాంటిది ఇదేంటి ఎంత ప్రేమ చూపిస్తున్నారు, నా మనవల్లాంటి పిల్లలు వచ్చి నన్ను తాతయ్య నోరారా పిలుస్తుంటుంటే అతని హృదయం సంతోషంతో పొంగిపోయిందట. ఆ రాత్రి చాలా విషయాలు మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఉదయం లేచాడు, టిఫిన్ చేశాడు, ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయే ముందు ఒక మాట అన్నారు ఇంటి వాళ్ళు, మీరు ఎప్పుడు వచ్చినా కానీ మిమ్మల్ని ప్రేమించే ఒక కుటుంబం ఉందని మర్చిపోకండి అని, తాతయ్య బాయ్ తాతయ్య అని పిల్లలు సాగనంపేటప్పటికీ వైద్యం మాట దేవుడెరుగు, ఆ కుటుంబాన్ని మాత్రం ఇతను మర్చిపోలేకపోతున్నాడు. ఏంటి, ఏ ఆధారం లేని పరిస్థితుల్లో ఈ కుటుంబం నన్ను ఎంత ప్రేమించింది ఏంటి అని చెప్పేసి మొత్తానికి వచ్చిన ప్రతిసారి ఆ ఇంటిలో బస చేయడం మొదలుపెట్టాడు. అక్కడతోనే కాదు, హాస్పిటల్లో పని ఉన్నా లేకపోయినా ఆ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి యోగక్షేమాలు తెలుసుకోవడం, వాళ్ళ సమస్యల్లో ఇతనో పాలు భాగస్తురావడం. ఒకానొక సమయంలో ఉన్నాడట, అమ్మ నాకు మనవల్లాంటి పిల్లలు నాకు తాతయ్య అని పిలుస్తుంటే నాకు ఎంతో సంబరం వేస్తుంది, ఈ సంవత్సరం వీళ్ళ స్కూల్ ఫీజులు నేనే కట్టేస్తానమ్మా అన్నాడట. వాళ్ళు షాక్ అయిపోయారు. వాళ్ళకి బట్టలు తీస్తున్నాడు, ఇంటికి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాడు. ఎవరబ్బా అని చూస్తుంటే ఒక ఊరిలో చాలా ధనవంతుడట అతను. ఇతను ఒక్కొక్కటి ఆ ఇంటికి కావలసిన ప్రతి అవసరం తీర్చుకుని వచ్చేస్తున్నాడు. దాని అంతటికీ కారణం, ఏమయ్యా బాబా ఇంటికి అలా పెట్టేస్తున్నావు ఏంటి, నువ్వు తెగ పెట్టేస్తున్నావు, నువ్వే మరి ఎక్కడి నుంచి వచ్చావు ఏటో, అలాగా లేనిపోని చోట్లని నీ డబ్బులు పారేసుకోకు అని చాలామంది ఆ వీధిలో వాళ్ళే ఉచిత సలహాలు చెప్తున్నారు. అప్పుడు అన్నాడట, ఒక రాత్రి నన్ను చేర్చుకున్నారు, ఆ మేలు నేను ఈ జీవితంలో మర్చిపోలేను, దానికి కృతజ్ఞతగా నేను ఏదో నాకు తోచింది ఇస్తున్నాను అన్నాడట. కొన్ని రోజులకి ఆ ఇల్లు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు చాలా సాదాసీదా ఇంటిలా ఉన్నటువంటి ఆ ఇల్లు కాస్త ఈ రోజున ఒక మంచి పెద్ద భవనంలా మారిపోయింది. అప్పుడు అందరూ అనుకుంటున్నారట, అదే పెద్ద ఆయన మన ఇంటి తలుపు కొట్టాడు, అదే పెద్ద ఆయన మన గుమ్మం దగ్గరికి వచ్చి అడిగాడు. ఆ రోజున పాపం ఎంత పేదగా అడిగాడో, ఇంత ధనవంతుడని తెలిస్తే నేను తినేంటి, ఇంత గొప్పోడని తెలిస్తే నేను లోపలికి రమ్మని అన్నేంటి, అయ్యయ్యో ఆ రోజు నేను చేర్చుకోవాల్సిందే, ఈ అదృష్టం అంతా ఎవరు పట్టుకెళ్ళిపోయారు, అదిగో మన వీధి చివరున్నటువంటి ఆ ఇల్లు పట్టుకెళ్ళిపోయింది అని చెప్పి చాలామంది ఆ యొక్క పెద్ద ఆయన్ని చూసి మనసులో చాలా బాధపడుతున్నాడు. అయ్యో నేను చేసి ఉండాల్సిందే. ఇదే ప్రియమైనటువంటి వారలారా, నేటి దినాల్లో యేసు క్రీస్తుని కూడా చాలామంది వారికి యేసు ప్రభు యొక్క వార్త వినబడుతుంది, ఆయన అద్భుతాలు చేయగలిగేవాడని తెలుస్తుంది, ఆయన స్వస్థతలు ఇచ్చేవాడని తెలుస్తుంది, ఆయన కుటుంబాన్ని కట్టేవాడని తెలుస్తుంది, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగే శక్తిమంతుడు, అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగల సర్వశక్తిమంతుడు అని తెలిసినప్పటికీ కూడా ఇదిగోనండి వాళ్ళేమనుకుంటారో, ఇదిగోనండి వీళ్ళేమనుకుంటారో, మాకు ప్రభు అంటే ఇష్టమేనండి, కాదంటలేదండి, కానీ మరి ఒకవేళ మేము లోపలికి రావాలంటే మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి కదండి, మీకు తెలియదేముందండి అని చెప్పి చాలామంది ప్రభువుని తృణీకరిస్తున్నారు. కానీ ప్రభువును చేర్చుకున్నటువంటి వారు మాత్రం దేవుని వాక్యం రాయబడుతుంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అని రాయబడుతుంది. ఆయనని చేర్చుకున్నటువంటి వారు నిత్యము ధన్యులుగా
క్రీస్తు యొక్క కృపలో పాలిభాగస్తులుగా పరలోక రాజ్య పౌరులుగా వారు వర్ధిల్లుతూ ముందుకి సాగిపోతూ ఉన్నారు. ప్రభువుని ఆశ్రయించడం అనేటువంటిది ఈ రాత్రి మనం తెలుసుకోవాలి ప్రియమైనటువంటి వారలారా. ఆశ్రయించడం అంటే ఏంటి అసలు? ఏదో వచ్చానండి, మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయండి, కాసేపు చప్పట్లు కొట్టేనండి, కాసేపు మరి ఎంత బాగుందో అండి మాట్లాడాలని అయ్యగారు చెప్పారండి, ఎంత బాగుందని మొదటి రోజు వచ్చారండి అయ్యగారండి బాబు నిజంగానే అయ్య బాబు అని చెప్తుంటే నాకు అసలు టైం తెలియలేదండి. ఇవన్నీ నువ్వు ఆలకించి సంతోషించడానికే కాదు, ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించడం అంటే ఒక చిన్న పని నువ్వు చేయాలి. ఏంటి ఆ పని అని కనుక ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి దేవునిని ఆశ్రయించాడు అని దేవునికి ఎలా అర్థమవుతుందో తెలుసా? అతడు దేవునికి ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నీవే నాకు దిక్కు అని ప్రార్థించగలగాలి. అతని నోట్లోంచి 4 మాటలు, దేవా నీవే నాకు దిక్కు. అందరూ ఒకసారి చెప్పండి, దేవా నీవే నాకు దిక్కు. మీరు ఇంకొంచెం గట్టిగా చెప్పగలరు. ఒకసారి చూడండి, ఒకసారి ఆ పెద్ద ఆయనే మీ ఇంటికి వస్తే ఎలాగ చేర్చుకుంటారో అలా ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకసారి దేవా, ఇందాక ఈ శబ్దం ఏమైపోయింది? దేవా, పెద్ద ఆయన్ని చూపించేటప్పటికి అయ్యి బాబు అనుకుంటున్నారు. దేవా నీవే నాకు దిక్కు. ఈ మాట ఒక్కటి చాలు దేవుని యొక్క అటెన్షన్ని, దేవుని యొక్క ఫోకస్ని, దేవుని యొక్క దృష్టిని మన వైపు మరల్చగలిగే ప్రభావవంతమైనటువంటి మాట. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన సామాన్యుడు కాదు, ఒక మహారాజు అయినటువంటి వ్యక్తి. ఆ మహారాజుకి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, సాధారణంగా రాజులకు వచ్చే సమస్యలు ఏంటంటే, వీళ్ళ రాజ్యం మీద ఎవడొకడు కలబడిపోతాడు, వీళ్ళ రాజ్యం మీదకి ఎవడొకడు దండెత్తేస్తూ ఉంటాడు, ఏ అర్ధరాత్రో రథాలు వేసుకుని వచ్చేస్తాడు, ఏ అర్ధరాత్రో గుర్రాలు వేసుకుని వచ్చేస్తాడు, వీళ్ళు తేరుకునే లోపల వీళ్ళని చావు దెబ్బ తీసేస్తున్నాడు. ఇదే వాళ్ళకున్న సమస్య. ఆ పరిస్థితుల మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు కాదు, 3 దేశస్తులు ఒకేసారి కలగట్టుకుని ఒరే వాడిని ఇప్పుడే కనుక వదిలేసావంటే ఇంక మామూలుడు అవడరా, ఇంక సామాన్యుడు అవడో అసామాన్యుడు అయిపోతాడు, తర్వాత అందుకోవడం కష్టం, కాబట్టి ఇప్పుడే 3 కలిసి మనలో మనకెన్నున్నా ముందాన్ని మట్టు పెట్టేద్దామని 3 కూడా చేతిలో చేసుకుని జట్టు పెట్టుకుని మొత్తానికి బయలుదేరుతున్నారు. ఈ వార్త ఇతనికి తెలిసిన తర్వాత ఇతనికి ఏం చేయాలో తెలియలేదు. రాజ్యం అంతా కూడా ఒకటే పని చేశాడు, అదేంటంటే ఉపవాసం ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేశాడు? ఎలాంటి ఉపవాస కూటాలు లాంటివే ఒక ఉపవాసం ప్రకటించేశాడు. ఈ ఉపవాసం ఎందు గురించి అంటే, నీ మీదకి వచ్చే శత్రువులను ప్రభు చీల్చివేయడానికే ఈ ఉపవాసం నీ జీవితానికి గొప్ప మేలు చేయడానికే దైవజనులు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఆ ఉపవాస ప్రార్థనలో అతడు ఒక మాట వేడుకున్నాడు ప్రభువుని. ఆ మాట ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో అతడు ఏమని ప్రార్థన చేశాడో, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. 12వ వచనం, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని ప్రార్థన? నీవే మాకు దిక్కు. మళ్ళీ చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈ మాట ఏ నరుడి నోట్లోంచి వచ్చినా దేవుని యొక్క ఆలోచన ఆ నరుడి మీదే నిలిచుంటుంది. ఇదిగో నన్ను దిక్కు అని పిలుస్తున్నారు, దేవా నాకు వేరొక దిక్కు లేదు, నీవే నాకు దిక్కు అని ఎవరైతే పిలుస్తారో వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి నేను దిక్కా నీకు? అవును ప్రభువా నువ్వే దిక్కున అయినా నాకు. ఏంటి నేనే దిక్కా? అవును నువ్వే ప్రభువా, నువ్వు తప్ప నాకు ఒక దిక్కు వేరొక దిక్కు లేదు ప్రభువా అని ఎవరైతే అంటారో ప్రభు అంటాడట వెంటనే, అయితే అలా ఉండు పక్క అంటాడట. చూడండి అన్నాడో లేదో చూద్దాం. ఆ కిందకు వచ్చినప్పటికీ ప్రభు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 15వ వచనంలో ఈ యొక్క 3వ లైన్లో చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు ప్రార్థన చేసింది ఎంత పెద్ద ప్రార్థన అంటే ఒకే ఒక్కటి, నీవే మాకు
అబ్బే మీరు చెప్పట్లేదు, కొంచెం గట్టిగా. నీవే మాకు దిక్కు. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది ఎంత పవర్ఫుల్ ప్రార్థన అంటే దేవుడు వీళ్ళ ప్రార్థనకి ఇచ్చినటువంటి జవాబు మామూలుది కాదు, సామాన్యమైనది కాదు. ఇదిగో మీరు జడి అక్కర్లేదు, మీరు భయపడక్కర్లేదు, నేను మీ తరపున పోరాటం చేయబోతున్నాను అని ప్రభువు దగ్గర నుంచి వీళ్ళకి వాగ్దానం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత చిన్న ప్రార్థన ఎంత గొప్ప దేవుణ్ణి ఆకర్షించిందో ఒకసారి చూడండి. ఒకసారి ఎంత చిన్న ప్రార్థన ఎంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి వీరి వైపుకు త్రిప్పిందో ఒకసారి ఆలోచించండి. నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు అని నీకు తెలియాలి, దేవునికి తెలియాలి అంటే నీ ప్రార్థనలో ఆయనే నీకు దిక్కు అని నువ్వు ప్రార్థిస్తూ ఉండటం దేవుడు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహారాజే అడుగుతున్నాడు దేవుణ్ణి, మహారాజే దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ప్రభువు అతని పక్షంగా కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఇతను చాలా విచిత్రమైన పని చేశాడు. యుద్ధానికి బయలుదేరినాడు. కొంతసేపటికి అయిపోయింది, నేను చేయాల్సిన యుద్ధం అయిపోయింది, ఇప్పుడు మీరు చేయాల్సిన యుద్ధం ఉంది అన్నాడు. వీళ్ళందరూ కూడా బయలుదేరి కత్తులతోనూ గుదియలతోనూ వెళ్ళలేదట. వీళ్ళందరూ ఏం చేశారంటే సంచులతో బయలుదేరారు యుద్ధానికి. సంచులు వేసుకుని యుద్ధానికి ఎవరు వెళ్తారు? ఏం చేశారు అంటే వీళ్ళు ఒక లోయలోనికి వెళ్ళారు. ఆ లోయలో ఈ శత్రు సైన్యం అంతా కూడా వీళ్ళ మీద మట్టు పట్టాలనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ హతమైపోయి ఉన్నారు. వాళ్ళ చెవులున్న ముక్కులున్న బంగారాన్ని, మెళ్ళలో ఉన్న బంగారాన్ని ఒలుచుకుని రావడానికి 3 రోజులు యుద్ధం చేయాల్సి వచ్చిందంట. హల్లెలూయా. ఏమండి, ఏ యుద్ధం ఇది? ఏ యుద్ధం ఇది? బంగారాన్ని ఒలుచుకొచ్చే యుద్ధం. హల్లెలూయా. ఏ యుద్ధం? బంగారాన్ని ఒలుచుకొచ్చే యుద్ధం. 3 రోజులు యుద్ధం చేశారు. ఇది ఏదో కత్తులతో పోరాడే యుద్ధం కాదు. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మార్చగలిగింది. శత్రువు ఎంత గొప్పోడైనా ఒక్క ప్రార్థన దేవుని వీళ్ళ వైపుకు ఆకర్షించింది. ఆ ప్రార్థనే నీవే మాకు దిక్కు. ఒకసారి కళ్ళు మూసుకుంటారా? ఒకసారి అందరూ ఒకసారి మీ కుడి చేయి అలా పైకెత్తుతారా? మీ ఎడం చేతిని ఆకాశం మీ యొక్క గుండెల మీద వేసుకుంటారా? మీ కుడి చేతిని ఆకాశం తట్టునకెత్తి ఒక్క మాట చెప్దాం. ప్రభువా నీవే మాకు దిక్కు. యేసు నీవే మాకు దిక్కు. తండ్రి నీవే మాకు దిక్కు. ఈ ప్రార్థన, హల్లెలూయా, ఈ ప్రార్థన నీ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నట్లయితే చేతులు దించండి చాలు. నీవు ఏకీభవిస్తూ ఉన్నట్లయితే నీవు దేవునిని ఆశ్రయించిన వ్యక్తి అవుతావు. దేవునిని ఆశ్రయించనివాడు, ఆయనను ఆశ్రయించనివాడు ఎలా ఉంటాడంటేనట ఆరుహా వృక్షాన్ని పోలు ఉంటాడట. ఏటట వృక్షం? ఆరుహా వృక్షం. ఆరుహా వృక్షం అంటే ఎంత పెద్ద ఉంటుందండి బాబు అనుకోకలేదు. మన మోకాలు చెప్పుకంటే చిన్నది ఉంటుంది, మన మోకాలు ఎత్తు కూడా ఉండదు, ఇంకా చిన్నది ఉంటుంది. అది ఎడారిలోనే పెరుగుతుంది. ఎడారిలో అంత పెద్ద చెట్టు కిందకి వెళ్ళి మనం నీడ పొందుకోగలుగుతామా? దాని సైజు ఎంత ఉంది? మన మోకాల కంటే దిగువలో ఉంది. అంత ఎత్తున్నటువంటిది దాని నిండా పైగా మళ్ళీ ముళ్ళే. అలాంటి రీతిగా చాలామంది మనుష్యులు నమ్ముకుని నష్టపోతున్నారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవునిని ఆశ్రయించిన వాడేమో ధన్యుడైపోతున్నాడు. దేవునిని ఆశ్రయించిన వాడేమో వాడు చెయ్యని పోరాటానికి కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని వాడు చూస్తూ ఉన్నాడు. దేవునిని ఆశ్రయిస్తావా? ఆయన ఆశ్రయించినటువంటి వారి జీవితంలో జరిగే కొద్దిపాటి మేళ్లను త్వరగా ఈ రాత్రికాల సమయంలో మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం ఒకసారి తిరుగుతాము. 5వ కీర్తన 11వ వచనాన్ని ఒక మాట మనం చదువుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు వాక్యంలో రాయబడుతుంది, ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో వారి జీవితంలో జరిగే మొట్టమొదటి మేలు ఏంటంటే వారు సంతోషించుదురు అని రాయబడుతుంది. ఒకసారి గట్టిగా చెప్పండి, సంతోషం. గట్టిగా చెప్పండి ఒకసారి, సంతోషం. ఇంకోసారి అనండి. చూసారా, ఆ సంతోషం అన్న పేరు చెప్పినప్పుడు కూడా కొంతమందికి కోపమే వస్తుంది నోట్లోంచి. కొంచెం సంతోషం అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా,
హల్లెలూయా. తెలుగులో ఒక సామెత ఉంది, అదేంటంటే నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడు. కొంతమంది ఏంటో ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా, బస్ స్టాండ్లో బ్యాగ్ పోతే ఎలా ఉంటుందో, మార్కెట్లో సెల్ ఫోన్ పోతే ఎలా ఉంటుందో మొహం. ఇక్కడ ఎవరికైనా ఒకవేళ మీరు కూటానికి వచ్చే ముందు మీ సెల్ ఫోన్ ఎవరైనా ఎత్తేయారనుకోండి, ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఆరాధన అనగలుగుతారా? ఏమయ్యిందో అనుకుంటారు అంతే. ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. ముఖాల్లోనికి విచారాన్ని తీసుకుని రావాలనేమో అపవాది ప్రయత్నం చేస్తుంటే ప్రభు సంతోషాన్ని దయచేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి సంతోషం లేకుండా ఈనాడు చాలామంది తమ జీవితాల్లో నష్టపోతూ ఉన్నారు. కుటుంబాలు చీలికలైపోతూ ఉన్నాయి. సంతోషం అనేది నానాటికి చల్లారిపోతుంది. ఒక రోజున ఒక ఫ్లైట్లో ఒక ఆమె ఏం చేస్తుందంటే, మొట్టమొదటిసారి ఫ్లైట్ ప్రయాణం చేస్తుందట. విమానంలో ఆమె ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆవిడకి చాలా టెన్షన్గా ఉంది. అయ్య బాబోయ్, మొదటిసారి విమానం ఎక్కుతున్నాను, ఎలా ఉంటుందో, ఎలాగెళ్తుందో, మరి పైకి ఎక్కిన తర్వాత ఏమాత్రం పిల్టీలు కొట్టదు కదా, ఇలా రకరకాల డౌట్లు, చాలా డౌట్లు ఉన్నాయి. మబ్బుల్లోంచి వెళ్తుందట, అయ్య బాబు ఎలా ఉంటుందో, ఇలాగ టెన్షన్తో ఉండి నా పక్కన ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటూ మొత్తానికి ఆవిడ ఫ్లైట్ ఎక్కింది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత తన సీటు ప్రక్కన ఇంకొక ఆవిడ ఆల్రెడీ కూర్చొని ఉంది. ఆవిడ చాలా ప్రార్థన చేసుకుంటా ఉంది. అప్పుడే ఓహో, నా ప్రక్కన ఎవరో మంచి విశ్వాసి నా పక్క సీట్లో ఉందన్నమాట, ఇప్పుడు చాలా ధైర్యం ఉంది నాకు అని చెప్పేసి చాలా ధైర్యంగా ఆ సీట్లో కూర్చుంది. ఆవిడతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. హలో అండి అంటుంది. ఆవిడ కళ్ళు మూసుకునే ఉంటుంది, కళ్ళు తెరుతులేదు. కనీసం ప్రార్థనలోనే ఉంది ఆవిడ. అలా ప్రార్థన చేసేస్తుంటే పాపం ఈవిడ అనుకుంటుంది, ఒక్కసారి కళ్ళు తెరితే ప్రైజ్ లార్డ్ చెప్పేద్దాం, ప్రైజ్ లార్డ్ చెప్తే ఆటోమేటిక్గా నాతో ఏదో ఒకటి ఈవిడ మాట్లాడుతుంది అని అలా పాపం చాలా ఓపికగా చూస్తుంది. కానీ అవతల ఆవిడ చాలా భారంగా ప్రార్థన చేస్తుంది. ఈ ఫ్లైట్ మొత్తానికి టేక్ ఆఫ్ అయింది. ఫ్లైట్ మధ్యలోకి ఆకాశ వీధిలోకి వెళ్ళింది, ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఈ లోపల మధ్యలో ఎయిర్ హోస్టెస్ ఉంటుంది. అంటే ఫ్లైట్లో ఉన్న ఒక సిబ్బంది, ఒక ఆడావిడ ఉంటుంది. ఆవిడేం చేస్తుందంటే, ఎవరికి ప్రతి సీట్కి కావలసినటువంటి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ లాంటివి కానీ, డ్రింక్స్ కానీ, స్నాక్స్ కానీ, ఏదైనా చిన్న చిన్న పఫ్స్ లాంటివి కానీ వాళ్ళ ఫ్లైట్లో ఏం ఏర్పాటు చేశారో అలాంటివన్నీ ఇస్తూ ఉంటారనమాట. ఈవిడొచ్చి, ఈ సిబ్బంది వచ్చి, మేడం మీరు కూల్ డ్రింక్ తాగుతారా అంటే ఒక కూల్ డ్రింక్ తీసుకుంది. ఆ పక్క ఆవిడ ప్రార్థన చేస్తుంది కదా, ఆవిడని అడిగింది, మేడం, హలో మేడం అని ఇలా కేకేసింది. ఆవిడంటే ఇలా చూసి మేడం మీరు ఏమన్నా స్నాక్స్ తీసుకుంటారంటే నో నేను ఫాస్టింగ్ అన్నదట. నేను ఉపవాసం ఉన్నాను అన్నదట. ఏంటి ఉపవాసం ఉన్నారా, ఓకే అని చెప్పేసి ఆ సిబ్బంది వెళ్ళిపోయింది. ఈవిడ ఎప్పుడైతే కళ్ళు తెరిసిందో వెంటనే ఈవిడి గబుక్కుని చేయగలిపేసి, హలో అండి మీ పక్కన కూర్చోవడం నాకు చాలా సంతోషం అండి అని ఈ మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన ఆవిడ అవతల ఆవిడతో మొత్తానికి మాట కలిపేసి నేను ఎంత భయపడ్డానండి, మీలాంటి వాళ్ళు పక్కన కూర్చోవడం నాకు ఎంత అదృష్టమోనండి, దేవుడు నిజంగా నా ప్రార్థన ఆలకించాడండి అంట ఏంటండి మీరు ఫ్లైట్లో కూడా ఉపవాసం చేసేస్తారా అండి అన్నదట. ఈరోజు నేనే కాదు, మా బ్యాచ్ చాలామంది ఉన్నాం. మేము ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ ఈరోజు కటిక ఉపవాసం చేస్తాం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోము, అంత ఉపవాసం చేస్తూ ఉంటాం అన్నదట. అయ్యి బాబోయ్, మీలాంటి భక్తి పరులు పక్కన కూర్చోవడం నాకు ఎంత అదృష్టం అండి అనుకుంటూ ఉందట. ఏమని ప్రార్థన చేస్తారండి, నా గురించి కూడా కొంచెం ప్రార్థన చేయండి, నా కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అనేటప్పటికీ, ఇంతకే ఏమని ప్రార్థన చేస్తామో నీకు తెలుసా అన్నదట. ఏం ప్రార్థన చేస్తారనంటే, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఇడిపోవాలి అని ప్రార్థన చేస్తామన్నదట. గుండెల్లో రాయిడిపోయిందట ఈవిడికి. ఇదేంటిది, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏమైపోవాలి, ఇడిపోవాలా, శాంతి సమాధానం లేకుండా నాశనం అయిపోవాలా, ఇటు ఈ మాటలన్నీ ఇప్పుడు ఉపవాసం ఉండి మరి ఇంతకే మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారండి అన్నదట. ఇంకెవరో మా దేవుడైన సాతానికి ప్రార్థన చేస్తున్నాను. అయ్యి బాబోయ్, పోయి ఎలాంటి దాని పక్కన కూర్చున్నాను బాబోయ్, ఒక సైతాన్ దాని పక్కన కూర్చున్నాను బాబోయ్ అని చెప్పి ఈవిడికి నిజంగా ముళ్ళ మీద కంపరంలాగా ఉందన్నమాట. ఈవిడ అన్నదట, మేము ఇప్పుడే కాదు ప్రతి వారం కూడా గట్టిగా ఉపవాసం పెట్టుకుని భూమి మీద కుటుంబాలు చీలిపోవాలి, కుటుంబాల్లో గొడవలు అయిపోవాలి, తల్లికి బిడ్డలకి పడకూడదు, తండ్రులకి బిడ్డలకి పడకూడదు, భార్యాభర్తలకి సమాధానం ఉండకూడదు, అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఉండకూడదు, అక్క చెల్లెల మధ్య ప్రేమలు ఉండకూడదు, వాళ్ళు విడిపోవాలి, కొట్టుకోవాలి, చీలిపోవాలి, ఒంటరోళ్ళు అయిపోవాలి, దుర్వ్యసనాలకి బానిసలు అయిపోవాలని మేము ప్రతి వారం ఉపవాసం ఉండి
మేము మా సాతాను దేవుడిని ప్రార్థన చేస్తాం అన్నదట. ఇలాగ ఉపవాసం ఉండి నేను నా కుటుంబం బాగుపడాలని కూడా ఉపవాసం చేయలేకపోతున్నాను, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబం చీలిపోవాలని ఇలా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? అంటే ఇందుకైనా కుటుంబాల్లో సంతోషం ఉండట్లేదు, కుటుంబాల్లో నెమ్మది ఉండకపోవడానికి ఇలాంటి పనికి మాలినటువంటి అనేక మంది చేసేటువంటి వ్యర్థమైన ప్రార్థనల వలన ఇప్పుడు దీన్ని ఎదిరించాలంటే నేను ఉపవాసం ఉండి నా దేవుణ్ణి ఆశ్రయించాలి. నా కోల్పోయిన సంతోషాన్ని నాకు తిరిగి దయచేసేవాడు నా ప్రభువే కదా అని చెప్పి ఆవిడ బలంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందు గురించి మనం పాడుతూ ఉంటాం కదా, హల్లెలూయా. ఒకసారి డి మేజర్ ఇస్తారండి, ఒకసారి డి మేజర్. మనం ఈ పాట పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఒకసారి చప్పట్లు కొడుతూ ఆయన నామానికి ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ప్రభు యొక్క సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే ఆయన ఇచ్చే సంతోషం ఏం చేస్తుంటే కోల్పోయినటువంటి వాటిని అన్నిటినీ కూడా మనకి తిరిగి ప్రభు సమకూరుస్తాడు. హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన. చప్పట్లు కొడుతూ కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును. ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదేమో సంతోషాన్ని విరిచేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన సన్నిధిలో ఆయన ఆశ్రయించిన వారిని సంపూర్ణ సంతోషము గలవానిగా మార్చడానికి ప్రభువు మనల్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషం ధనంలో ఉందనుకుంటాం, సంతోషం వ్యామోహంలో ఉందనుకుంటాం, మనకి కావలసినవన్నీ ఉంటే మనకి సంతోషం వస్తుంది అని అనుకుంటాం. కానీ ప్రియమైన వారులారా, ఒకవేళ మనకి సంతోషం వస్తువుల రూపంలో వస్తే గనక, మనకి సంతోషం వస్తువుల రూపంలో వస్తే గనక ఆ సంతోషం కొంతసేపు మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే నిలవబడుతుంది. నేను కొంచెం సెన్సార్ చేసి ఒక మాట చెప్తాను. ప్రియమైన వారులారా, పెద్ద పెళ్ళి ఒకటి జరుగుతుంది మన భారతదేశంలో, మీ అందరికీ తెలుసు కదా. పెద్ద పెళ్ళి, ఆ పెళ్లి కోసం 5,000 కోట్లే ఖర్చు చేస్తున్నారట. ఎంత?
తెచ్చిన రోజు అంతా దాన్ని ఎలాగ చూసుకుంటాం అల్లారు ముద్దుగా. అక్కడ ఉన్నటువంటి పూల హుండీలన్నీ తీసి పక్కన వేస్తూ ఉంటాం. దీనికి ఎండ తగలకూడదు, దీనికి వాన తగలకూడదు, దీనికోసం మంచి కవర్లో మంచి మడత మంచం దుప్పట్లు ఇలాంటివన్నీ సెట్ చేద్దాం. అంత అయిపోద్ది. రాత్రి 11 గంటలకి లోపలికి వెళ్ళిపోయి పడుకుంటాం తలుపులు వేసుకుని. మళ్ళీ 1 గంటకు వచ్చి బయటకు వచ్చి చూస్తూ ఉంటాం. నా బండి ఉందా, నా బండి ఎంత బాగుందో కదా. రాత్రి 2:30కి ఒకసారి లేచి చూసుకుంటాం, నా బండే. ఆ రోజు ప్రతిరోజు ఉదయం 7 గంటలు లేచి ఉదయం 5 గంటలు లేచిపోయి నా బండి ఎక్కడ ఉంది, నా బండి ఎలా ఉంది. కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, దాన్ని అలాగే చూసుకుంటూ ఉంటాం. దాంట్లో ఏం పెట్టాం, అక్కడ అలా తీసి పైనుంచి కిందాక 1-4 సార్లు చూసుకుంటేనే కానీ మనకు తృప్తి ఉండదు. ఎంతకాలము? కొంతకాలము. అందరూ చెప్పండి, ఎంతకాలము? కొంతకాలము. ఎంతకాలము? కొంతకాలము. ఆ తర్వాత కొన్ని నెలలు పోయాక నీ ఫ్రిడ్జ్ ఎలాగైపోద్దో తెలుసా? నీ ఫ్రిడ్జ్ ఎలాగైపోద్దో, ఇడ్లీ పిండి వేరే గిన్నెలోకి అయ్యో తెపాలతో సహా పెట్టేస్తాం. ఇడ్లీ ఈ రోజుల్లో ఫ్రిడ్జుల్లో ఎవరో కూడా వండేసిన కూరలో గట్ట పెట్టుకోవట్లేదు. పచ్చడి డబ్బాలో ఆవకాయ పచ్చడి అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారట ఈ రోజుల్లోని. అందులో అయితే పాడవదు అని చెప్పేసి ఎవరో చెప్పారట. అన్ని రకాలైనవి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి కాకుండా అన్నీ పెట్టేసుకుంటున్నారు ఈ రోజున. ప్రియమైన వారారా, నీ సంతోషం కొన్ని రోజులే అయిపోయింది అంతే. ప్రభు యొక్క సంతోషము ఎంత అద్భుతమైనది అంటేనట, ఒక దేశం నుండి ఒక అధికారి వచ్చాడు ఆయన యెరూషలేములో ప్రభువుని ఆరాధించడానికి. ఆయన ఆరాధించడానికి వచ్చిన ఆయన ఒక దేశానికి ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ఆ దేశంలో ఆర్థికంగా ఏ బిల్ అన్నా పాస్ అవ్వాలంటే ఇతనే సంతకం పెట్టాలి. అలాంటి ఫైనాన్స్ మినిస్టర్ యేసు ప్రభు యొక్క ఆరాధనా స్థలానికి, దేవాలయానికి యెరూషలేము వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఆరాధన చేసాడో లేదో మనకు తెలియదు. ఆయన లోపలికి అనుమతించారో లేదో కూడా స్పష్టంగా లేదు. ఎందు గురించి అంటే ఆ వచ్చిన ఆయన ఒక నపుంసకుడు అని రాయబడి ఉంది. ఒక నపుంసకుడు. మరి నపుంసకుల్ని మరి ఆ దినాల్లో పరిపూర్ణంగా దేవుని సన్నిధిలోనికి ఆహ్వానించేవారా లేదా, ఒకవేళ ఉన్న ఆ పెద్దలు ఎలాంటి షరతులు విధించారో మనకు తెలియదు. అతడు రావటం అయితే రాయబడి ఉంది, అతడు తిరుగు ప్రయాణం గురించి రాయబడి ఉంది. ఆ తిరుగు ప్రయాణంలో బయట ఒక బుక్ స్టాల్ పెట్టారు. సభల్లో బుక్ స్టాళ్ళు పెడతారు కదా, బైబిల్స్, పాటల పుస్తకాలు, కీ చైన్లు, వాక్యాలు అన్నీ స్టాల్ పెడతారు కదా. అలాంటి ఒక బుక్ స్టాల్ పెడితే ఆ బుక్ స్టాల్లో డిక్షనరీ సైజ్ అంతా ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీద ఏమని రాస్తుందంటే యెషయా గ్రంథము అని రాస్తుంది. ఏంటి యెషయా గ్రంథం అప్పట్లో అంత ఉండేదా అంటే ఇప్పుడు అంతే ఉంది. అప్పుడు అక్షరాలు పెద్దవి కాబట్టి అంత పెద్దది అయ్యింది. ఇప్పుడు అక్షరాలని చిన్న చిన్న చీమల్లా మార్చేసాం కాబట్టి 66 పుస్తకాల్లో పుస్తకం కింద ఇరిగించేసాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ పుస్తకం కొనుక్కుని ఇదేదో పెద్దది ఉంది టైంపాస్ అయిపోద్ది అనుకుని అది తీసుకుని రథం ఎక్కి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుని ఆత్మ దైవజనుడైనటువంటి ఫిలిప్తో మాట్లాడుతుంది, వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో అన్నాడు. ఆ రథాన్ని వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి రథానికి అడ్డుగా వెళ్ళి వెనకకి వెళ్ళి, అయ్యా మీరేం చదువుతున్నారో మీకు తెలుసా అని అడిగాడు. ఆయన పుస్తకం కొన్నట్టు కానీ పుస్తకం చదువుతున్నట్టు కానీ ఈ దైవజనుడికి తెలియదు. కానీ దేవుడు మాట్లాడినట్టు మాట్లాడాడు. ఆయన అన్నాడు, నాకు చెప్పేవాడు లేకపోతే నాకేమర్థమవుతుంది, మీరు వచ్చి చెప్తారా అన్నాడు. నేను చెప్తాను, మీరేం చదువుతున్నారు అంటే అప్పటికే 53వ అధ్యాయానికి వచ్చేసాడు అతను. 53వ అధ్యాయం చదివేస్తున్నాడు అతడు. మరి బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు, వదకు తేబడు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు అతడు మౌనంగా ఉన్నాడన్న వాక్యాలన్నీ చదువుతున్నాడు. అతడంటే ఎవరండి, నేనా లేకపోతే మీరా అని అడుగుతున్నాడు. ఒరే బాబు, నువ్వు కాదు నేను కాదు అని యేసు ప్రభువు గురించి 4 మాటలు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 4 మాటలు అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ఆకలిని తీర్చివేశాయి. అతని హృదయంలో ఉన్నటువంటి ఆ దప్పికను తీర్చివేశాయి. యేసు ప్రభువుని గురించి ఎన్నెన్నో పెద్ద పెద్ద కథలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ 2 మాటలు అతని జీవితంలో ప్రభావితం చేసేసాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఆ మాటలు వినిన వెంటనే అతను ఏమంటాడు తెలుసా, ఇదిగో అక్కడ నీళ్ళు ఎలాగైతే ఉన్నాయో మీకు ఎదురుగుండా, అతను కూడా రథంలోంచి అలా చూస్తే నదిలో నీళ్లు ఉన్నాయి. అదిగో నీళ్లు, బాప్తీసం ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను, బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని ఆ రథంలో ఉన్నటువంటి అధికారి అడుగుతున్నాడు. వాక్యం చెప్పినటువంటి దైవజనుడు అడగట్లేదు. ప్రతి సంవత్సరం దైవజనులు అడగాలి, ఇదిగో ఈ సంవత్సరం తీసుకొచ్చు కదా బాప్తీసం, ఈ సంవత్సరం బాప్తీసం పొందొచ్చు కదా, ఏమాయ్
ఇలా నువ్వు ఈ సంవత్సరం అని ఈ దైవజనులు బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. కానీ విశ్వాసులోంచి అయ్యగారండి ఈ సంవత్సరం నాకు బాప్తిస్మం ఇవ్వచ్చు కదా అని అడిగేటువంటి విశ్వాసులు కరువైపోయారు నేటి దినాల్లో. ప్రియమైన వారలారా, అతను అడుగుతున్నాడు, అదిగో నీళ్లు, ఇదిగో బాప్తిస్మం ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ మాట వింటుంటే వెంటనే రథం ఆపాడు. ఇద్దరు దిగారు, నీళ్లలోకి వెళ్ళారు, బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందిన ఇద్దరు ఒడ్డుకు వచ్చారు. ఆయన దైవజనుడు తన దారి నిలిపోయాడు. ఇతడైతే ఏం చేశాడు ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఈ సందర్భం రాయబడుతూ ఉంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 36వ వచనాన్ని చదువుకుందాం. 36 చదవండి. ఆయన త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించిన. 39వ వచనం చదువు తల్లి. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు, ఈ మాట వినండి, సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. ప్రభువు పరిచయం అయితే, ప్రభువు మన హృదయంలో ఉంటే, ప్రభువుని మనం ఆశ్రయించగలిగితే ఈ రాత్రి నీ విచారాలకి విరుగుడు కలుగుతుంది. నీకు యథార్థమైన సంతోషమును ప్రభు అనుగ్రహించబోచున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకళ్ళేమో కుటుంబాలు విడిపోవాలని ప్రార్థన చేస్తున్నారు, కానీ మన దేవుడు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి మరలా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన ఇచ్చే సంతోషము మొదట్లో నీకు అర్థం కాదు, కానీ రాను 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 ఆ సంతోషాన్ని నువ్వు ఎంత బాగా ఎంజాయ్ చేస్తావంటే ఎవరు ఊహించలేనంత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది సొలొమోన్ని అడిగితే, ఏమయ్యా నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, సంతోషం వచ్చిందా అంటే, మొదట్లో వచ్చింది కానీ తర్వాత తగ్గిపోయిందండి అని చెప్తున్నాడు ఆయన. అంత ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము 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 అన్న సాక్ష్యం చెప్తాడు తప్ప, ఇది చాలా మంచిదిరా బాబు అన్నది ఒకటి లేదు. అన్నీ చూసేసిన వాడు. మనం భూమి మీద ఉన్నటువంటి వారిలో అంతటి మహానుభావుడు, మహాభోగి, మహాయోగి ఎవరూ లేరన్నమాట. ఇంకా మనమన్నా కొన్ని చోట్ల రాజీ పడతాం. అసలు నో కాంప్రమైజ్. తన కన్ను మిన్ను కానకుండా మొత్తానికి ఏది కావాలంటే అది, ఏది తినాలంటే అది, ఏది చూడాలంటే అది, ఏది చెందాలంటే అది ఇష్టం వచ్చినట్టు జీవించాడు. లాస్ట్గా ఉన్నాడంటే వీటన్నిటిలోనే ఏ సుఖం లేదురా అని సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఒక దేశానికి ఆర్థిక మంత్రి అయినటువంటి వ్యక్తి, అతనికి అసలైన సంతోషము క్రీస్తును చేర్చుకున్న తర్వాత, యేసుని తన హృదయంలోనికి చేర్చుకున్న తర్వాత, ఆయనను ఆశ్రయించిన తర్వాత ఆయనకు అనుగ్రహించబడింది. ఈ రాత్రి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఈ రాత్రి ప్రభువుని ఆశ్రయించావు. ఈ రాత్రి ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రభువు నిన్ను సంతోషముతో నింపి పంపించునుగాక. నీ కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు ప్రభు అనుగ్రహించునుగాక. ప్రతి దుఃఖమును ఆయన సమాప్తము పలికించి నీ కుటుంబంలో నిజమైన సంతోషాన్ని ఆయన ప్రారంభించునుగాక. హల్లెలూయా. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను ఆశ్రయించిన వారికి జరిగే మేలు ఏంటంటే 112వ కీర్తన 7వ వచనాన్ని ఒక మాట మనం చదువుకుందాం. 112వ కీర్తన యెహోవాను 7వ వచనం. ఆ యెహోవాను ఆశ్రయించి, ఒకసారి మళ్ళీ చదవండి, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి స్థిరము. గట్టిగా చెప్పండి ఒకసారి, స్థిరము. హల్లెలూయా. అసలు స్థిరము అనే మాటని మనం రాను రాను వాడి 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 ఏమంటామంటే, వీడికి స్థిరం లేదండి, స్థిరం లేదు అంటాం మనం. ఏంటి స్థిరం? ఏంటి స్థిరం కాదు, అది స్థిరం. వీడికి స్థిరం లేదండి అనే బదులు అది రాను రాను స్థిరం కాదు, స్థిరం అయిపోయింది. స్థిరం వరం లేదేట్రా అనే పరిస్థితికి వచ్చేసింది. స్థిరమైనటువంటి అలవాట్లు, స్థిరమైనటువంటి జీవితము ప్రభువు ద్వారా మనం సంపాదించుకోగలుగుతాం. ఏంటి స్థిరత్వం అంటే ఏంటంటే, మనం స్థిరంగా ఉందాం అని ప్రయత్నం చేస్తాము, కానీ వెంటనే పరిస్థితులు మాత్రం మనల్ని స్థిరంగా ఉండనివ్వవు. బైబిల్లో ఒక కీర్తన ఉంది, కోరహు కుమారులు రచించిన కీర్తన. అదే 84వ కీర్తన. ఆ 84వ కీర్తనలో మనకు బాగా నచ్చిన మాట ఒకటి ఉంటుంది. అది మాట ఏంటంటే, ఒక దినము ఆయన మందిరంలో గడుపుట. ఆ వచనం ఉన్నది ఆ 84వ కీర్తనలోనే. ఆ కీర్తనలో వాళ్ళు ఒక మాట అంటారు. ఏమంటారంటే,
వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట, ఆ వచనం ఒకసారి చదువుతారా? ఆ బాకాలోయలో మనము 4వ వచనం నుంచి చదువుకుందాం. నీ మందిరమందు ధన్యులు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. చాలండి, ఇక్కడ ఒక లోయ రాయబడుతుంది. దీని పేరేంటంటే బాకాలోయ. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా. అసలు ఆ బాకా అంటే ఏంటి? ఏమో బాటా కాదు, బాకా అంటే ఏంటి? ఇప్పుడు మనకు లోపల బాక్సులు ఉన్నాయి. అయ్యగారు ఊరి మీదకి ఏం కట్టారు? గొట్టాలు కట్టారని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, హార్న్స్ కట్టే వాళ్ళు ఉన్నారు. మన పాత భాషలోకి వెళ్ళిపోతే బాకాలండి బాబు అంటారు. బాకా అంటే ఇప్పుడు ఇంతకుముందు బ్యాండ్ మేళం ఉండేది. ఇంతకుముందు ఇప్పుడు మొత్తం మారిపోయింది, సెటప్ అంతా డీజే. ఇప్పుడు ఇంతకుముందు బ్యాండ్ మేళంలో మొత్తానికి 30 మందో 40 మందో ట్రూప్ ఉండేవారు. అందులో ఎదరిద్దరూ కూడా పెద్ద పెద్ద ఏనుగు తొండాలు లాంటి పెద్ద పెద్ద బోర్లు ఉండే, బో అని వచ్చేవి. అవి ఏంటంటే బాకానాదాలు లాంటివి అన్నమాట. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు అలాంటి నాదాలు ఓదాలి. ఇక్కడ ఒక లోయ ఉందట, దీని పేరు ఏంటంటే బాకాలోయ అంటున్నాడు. ఏంటి ఈ బాకాలోయ అని ఆలోచన చేస్తే ఇది లోయే కానీ ఇది ఒక ఎడారి. ఈ ఎడారి నిండా ముళ్ళే. మన కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఒక 5 కిలోమీటర్లు నొప్పి లేకుండా నడిచేయగలుగుతామా? 5 అడుగులు కూడా వేయలేం. ఎక్కడో చోట రాయి మీద కూర్చుని పోవాలి. ఆ ముళ్ళు అర్జెంటుగా జాగ్రత్తగా లోపల ఇరుక్కుపోకుండా జాగ్రత్తగా తీసి ఆ పక్కకి ఇసిరేయాలి. అది ఎవడ కూర్చుకున్నా మనకు అనవసరం, మనం పక్కకి ఇసిరేయాలి అంతే ఫస్ట్. ఇప్పుడు మనకు అమ్మయ్య ముళ్ళు తీసేసాను అని చెప్పేసి ఆ పచ్చగడ్డి మీద జాగ్రత్తగా రాసేసి మనం నెక్స్ట్ అడుగు వేస్తాం. చూసారా, ఈ ముళ్ళు ఇలా తీసి పడేసాం, మళ్ళీ అడుగు ఇలాగ నెంబర్ 1 అడుగేసాం, 4 ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇప్పుడే ఒక క్షణం ముందే ఏ సంతోషం వచ్చింది మనకి? ఒక ముళ్ళు తీసేయబడింది, అమ్మయ్యా అనే సంతోషం ఎంతసేపు కూడా లేదు, ఒక క్షణం కూడా, ఒక నిమిషం కూడా లేదు. మళ్ళీ పైగా ఎన్ని? 4. కుటుంబంలో పరిస్థితి అలాగైపోతుంది కదా. ఒక సమస్య తీరింది అనే లోపల హై బాబోయ్ దేవుడు కొందనాలండి, అమ్మగారికి అయ్యగారికి కొందనాలండి, దేవుడు ఎంత గొప్ప మేలు చేసాడు అండి అని ఇలా సాక్ష్యం చెప్పి ఇంటికి వెళ్ళే లోపల ఇంకోటి ఏదో తగలడిపోతూ ఉంటుంది. ప్రియులారా, దీన్ని ఏమంటారంటే అస్థిరపరచడానికి అపవాది వేసేటువంటి ఉచ్చులు. మనము స్థిరమైన వారిగా ఉండాలని, ఆయనను ఆశ్రయించిన వారు ఎలా ఉంటారంటేనట స్థిరము అనే మాట ఉపయోగించబడుతుంది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే వాడు నిలకడగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ప్రభువు వాడికి తోడుగా ఉంటాడని రాయబడుతుంది. స్థిరమైనటువంటి జీవితాన్ని ప్రభువు మన జీవితాల్లో దయచేయాలనుకుంటున్నాడో దానికోసం నువ్వేం చేయాలంటే, దేవా నీవే మాకు దిక్కు అన్న ప్రార్థన నువ్వు చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన స్థిరత్వాన్ని అపవాది చాలా సింపుల్గా పాడు చేస్తాడు. మన స్థిరత్వాన్ని ఎంత సింపుల్గా పాడు చేస్తాడంటే, మనకి ఫిలిష్తీయులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారట. వాళ్ళని మనం జయించాలని వాక్యం చెప్పబడుతుంది. వాళ్ళని మాత్రం మనం వెంట పెట్టుకోకూడదని చెప్తుంది. ఏంటి ఫిలిష్తీయుడు చేసే పని ఏంటంటేనట, దావీదు అంటాడు, ఈ ఫిలిష్తీయుడు ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా? మనల్ని చాలా భయపెడతాడు. సమూయేలు 1 గ్రంథము 17వ అధ్యాయాన్ని గనక ఒకసారి మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడతా ఉంటుంది అక్కడ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫిలిష్తీయుని నిమిత్తమై ఎవని హృదయమును కృంగ నిమిత్తము లేదు అనే ఒక మాట ఉంటుంది. ఆ ఒక్క మాట దొరికితే చాలు మనం ముందుకెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయుని బట్టి వచనం చెప్పినానా? 32వ వచనం. వెరీ గుడ్. దావీదు చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృంగిపోతే చాలు. చాలా మన జీవితంలో
అడుగులు వెనకబడిపోతూ ఉంటాయి. ఈనాడు ప్రతి మనిషికి ఏంటి ఉన్నటువంటి బలహీనత అంటే డిప్రెషన్ అని ఇంగ్లీష్లో అంటున్నారు, కృంగిపోవడం. ఒక మనిషి కృంగిపోయాడు అని ఎలా తెలిసిపోతుందో తెలుసా? వాట్సాప్ స్టేటస్లో తెలిసిపోతుంది. వాట్సాప్ స్టేటస్లో ఏం పెడతాడు తెలుసా? అంత దుఃఖంతో ఈ ఊపిరి ఆగిపోతే బాగుండు, నా జీవితం ఆరిపోతే బాగుండు, ఎప్పుడు తెల్లారిపోదును, ఎప్పుడు అయిపోదును, ఇవే లవ్ మ్యూజిక్లు, సాడ్ సాంగ్స్ అన్నీ ఇవే. ఏదో ఒక రోజు నాకు కూడా ఇలా రాసేస్తారు, నాకు కూడా ఇలా చేసేస్తారు, ఎందుకు ఈ జీవితం, జీవితం మీద విరక్తి. ఇంకా వాళ్ళు ఎవరితో చెప్పుకుంటలేదు, ఇంట్లో అమ్మా నాన్నతో చెప్పట్లేదు. వీడు దుఃఖంగా ఉన్నాడో అని ఎవరికి తెలుస్తుందో తెలుసా? స్టేటస్ చూసిన వాళ్ళకే. వాట్సాప్ స్టేటస్లోనే ఇప్పుడు ఆడు దుఃఖపడిపోతున్నాడు చూసారా? ఇప్పుడు ఎదుటోడు కూడా ఎలా వదరుతాడో తెలుసా? నీ ఏడుపుకి అర్థం ఏంటో తెలుసు, నేను నీతో పాటు ఏడుతున్నానని వాడో ఏడుపు ఎమోజీ పెడతాడు, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి ఎమోజీ పెడతాడు. ఒకరినొకరు కన్సోల్ చేసుకుంటాం. వీడు ఎమోజీ పెట్టగానే అవతల నుంచి వాడు థ్యాంక్స్ బా, నువ్వన్నా అర్థం చేసుకున్నావు. ఇది ప్రస్తుతం ట్రెండ్ అంతాని. ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడైతే కృంగిపోయాడో, ఫిలిస్తీయుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 40 రోజుల నుంచి ఒక మాట చెప్పి వీళ్ళందరినీ కూడా కృంగ చేసేస్తున్నాడు. వీళ్ళేమో యుద్ధంలో ఆరితేరిన వీరులు, వీళ్ళ బెటాలియన్ మామూలు బెటాలియన్ కాదు అసలని, ఆరితేరిన వాళ్ళు. కానీ ఒక్కడికి ధైర్యం లేదు. కారణం ఏంటో తెలుసా? వాడు స్థిరంగా ఉండనివ్వట్లేదు, కంగారు పెట్టేస్తున్నాడు. కంగారులో భయంకరంగా వీళ్ళకి ఏమైపోతామో ఏమైపోతామో ఏమైపోతామో, ఉదయం లేస్తే ఏమైపోతామో, వచ్చే నెల ఎలాగుంటుందో మన పరిస్థితి, ఇదిగో ఇప్పుడు ఈ నెల ఎలాగెళ్తుందో మన పరిస్థితి. లేస్తే చింత, కూర్చుంటే చింత. అదేదో సామెత ఉంది తెలుగులో, అదేంటంటే చచ్చిపోయినోడిని చితి ఒక్కసారే కాలుతుందట, బతికినోడిని చింత రోజు కాలుతుందట. చచ్చిపోయిన వ్యక్తిని చితి ఒకరోజే తగలబెడుతుందట, కానీ చింత కలిగిన ప్రతి వ్యక్తి ప్రతిరోజు తగలడతానే ఉంటాడట. నాకు తెలుసు నా జీవితం ఇలాగే అవుతుంది. ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ వాక్యం చెప్తుంది, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు దుర్వార్తకు జడియడు, వాడు స్థిరముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఫిలిస్తీయుడు కృంగదీసేయడం దావీదు చూసి ఎవ్వరూ కృంగిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కృంగిపోతుంటుంటే వాడు రెచ్చిపోతున్నాడు. నువ్వు కృంగిపోవడం వల్ల ఏమి సాధించగలవు అని వాళ్ళందరికీ క్లాస్ పీకి ప్రభు అది చెప్పాడు. మీలో ఎవడైనా కృంగిపోతే వాని ఎత్తు మూరుడెక్కువ చేసుకోగలడా? ఈ రాత్రంతా కూర్చుని ఏడ్చేస్తే పొద్దున్న నీ అప్పు తీరిపోద్దా? ఈ రాత్రంతా కూర్చుని వలవలా 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 తలగడంతా కన్నీళ్ళతో నేను నానిపోయేటట్లు నాకు ఎవరూ లేరు, నేను ఒంటరి దాన్ని, పెళ్ళినప్పటి నుంచి అలాగే ఉన్నాను, పెళ్ళికి ముందు అలాగే ఉన్నాను, నా బతికేటో ఏనాడు సుఖం లేదు, అప్పుడు మా ఇంట్లో సుఖం లేదు, ఇప్పుడు ఈ ఇంట్లో సుఖం లేదు, ఇంక నా బతికి ఎలా ఉంటుందో, ఇలాంటి చింతతోనే బ్రతుకుతున్నావా? స్థిరత్వాన్ని కోల్పోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవునికి ఒక ప్రార్థన చెయ్యాలి. నీ ప్రార్థన ఒకే ఒక మాట. ఏంటి ఆ మాట? నీవే నాకు దిక్కు. గట్టిగా చెప్పండి ఒకసారి. ఆ మాట చెప్పిన తోడనే ప్రభువు నిన్ను స్థిరపరచువాడు. దావీదుని స్థిరపరిచాడండి. ఆ మాట చెప్పిన దావీదుని ప్రభువు స్థిరపరిచాడు. ఎంతలా స్థిరపరిచాడు తెలుసా? దావీదు అంటే ఒక బ్రాండ్ చేసి పాడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు టీవీ కొందామని వెళ్ళారు, లేకపోతే ఫ్రిడ్జ్ కొందామని వెళ్ళారు, లేకపోతే ఏసీ కొందామని వెళ్ళారు, ఏ పెద్ద షాపింగ్ మాల్కో వెళ్ళారు. అక్కడ మీరు ఫస్ట్ ఏ కంపెనీ అడుగుతారు? శాంసంగ్, ఎల్జీ, ఇలాంటివి, సోనీ, ఇలాంటివే కదా పెద్ద పెద్ద కంపెనీలు. ఎందు గురించి ఆ పెద్ద కంపెనీలు మీకు ఎలా తెలుసు? అదొక బ్రాండ్. ఏమండి ఈ మధ్యకాలంలో కొత్త బ్రాండ్ వచ్చిందండి, అకాయికి తమ్ముడండి తమ్మాయి అని వచ్చిందండి, అది కొంటారని అనుకో, వచ్చి నాకు వద్దండి అంటారు. అది దాని బ్రాండ్ తెలదు మనకి బ్రాండ్ ఉంటేనే ఇది గొప్పదే, ఈ టీవీ అయినా మంచిదే, ఫ్రిడ్జ్ అయినా మంచిదే, ఏసీ అయినా మంచిదే, వాషింగ్ మిషన్ అయినా మంచిదే అని చెప్పేసి మనకు గుర్తింపు. దావీద్ అనే పేరు కూడా ఒక బ్రాండ్ చేసేసాడు దేవుడు. ఒకప్పుడు ఇంట్లో గుర్తింపు లేని వ్యక్తికి దేవుడు విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఇచ్చేసాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. దావీదు చిగురు అన్నాడు. హల్లెలూయా. దావీదు చిగురు, దావీదు సింహాసనము, దావీదు పురము, దావీదు తాళపు చెవి కలిగిన వాడు. ప్రతి దానికి ముందో దావీదు, వెనకాలో దావీదు, దావీదు 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 దావీదు. దేవుడు దావీదుని ఎలా చేసి పడేశాడంటే ఒక గొప్ప బ్రాండ్లా చేసి పడేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనం దావీదు మీద ఎన్ని పాటలు పాడేశాము? దావీదు కుమారుడా. ఆ గుడ్డివాడికి ఏమని పిలిపించాడు దేవుడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము,
దావీదు కుమారుడా, బ్రాండ్. దావీదు బికేమ్ ఏ బ్రాండ్. హల్లెలూయా. మనం పాడతాం దావీదు వలే నాట్యమ, ప్రతి చోట దావీదు. ఎందుకు దావీదు అలాగైపోయాడు? దావీదు స్థిరముగా ఉన్నాడు. ఎందుకు స్థిరపరచబడ్డాడు? దేవునిని ఆశ్రయించాడు. ఎవరు దేవుని ఆశ్రయిస్తారో వారి జీవితంలో రెండవది జరిగేది ఏంటంటే కుటుంబంలో స్థిరము, చేసే పనిలో స్థిరము, నీ వివాహంలో స్థిరము, చదువులో స్థిరము, నీ ప్రయత్నాల్లో స్థిరము. ప్రభువు స్థిరమైనటువంటి జీవితాన్ని ఈ రాత్రి మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. మూడో మాట ఏంటంటే ప్రభువు దగ్గరికి మనం వచ్చి దేవాన్ని ఆశ్రయిస్తున్నానని చెప్తే ప్రభువు చేసే సహాయం ఏంటో తెలుసా? 28వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుని మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం, సమయం అవుతుంది. 28వ కీర్తన 7వ వచనం, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచుచున్నది, నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం రాయబడుతుంది, నాకు సహాయము కలిగింది. ఎందుకో తెలుసా? నేను ఆయనను ఆశ్రయించాను. యెహోవా నా ఆశ్రయము. నాకు జరిగింది ఏంటంటే మై హెల్ప్, నా సహాయము ఆయన దగ్గర నుంచి నాకు పొందుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది, ఆయన ఆశ్రయించిన వారికి మనుష్యులు ఇవ్వలేని సంతోషాన్ని ప్రభువు ఇవ్వగలుగుతాడు. రెండవది, ఆయన ఆశ్రయించిన వారికి స్థిరమైనటువంటి జీవితాన్ని ప్రభువు దయచేయగలుగుతాడు. మూడవది, ఆయన ఆశ్రయించిన వారికి సహాయము అంటున్నాడు. గట్టిగా చెప్పండి ఒకసారి, సహాయము. గట్టిగా చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఒక దేశం నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అవతలోడు చాలా తెలివైనడు. వాడు ధైర్యంగా వచ్చి భయపెట్టడం కాదు, వాడు ఏం చేశాడంటే ముందు ఉత్తరంలో రాసి పంపించాడు. ఆ ఉత్తరాన్ని చూస్తే చాలు దడొచ్చేసింది. ఎందు గురించి అంటే ఆ ఉత్తరంలో అన్ని బూతులు తిట్టాడు, ఆ ఉత్తరంలో అన్ని ప్రగల్భాలు పలికాడు. ఆ ఉత్తరాన్ని చదివితే చాలు సగటు ప్రతి మనుష్యుడికి టెన్షన్ స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఇప్పుడు ఏ సహాయం లేదు. ఇతని సైన్యం చూస్తే చాలా తక్కువ, అవతల వాడి సైన్యం చూస్తే చాలా ఎక్కువ. ఇతనికి ఏం చేయాలో తెలియదు, సహాయం కావాలి. హిజ్కియా ఆరోగ్యంగా ఉన్నప్పుడు జరిగింది. ఇతనికి సహాయం కావాలి. ఏం చేశాడు తెలుసా? హిజ్కియా ఒక అద్భుతమైన పని చేశాడు. ఇది చెప్తే మనం షాక్ అవుతాం. ఏంటి ఆ షాక్ అయ్యే విషయం ఏంటంటే, వాడు ఏదైతే లెటర్ రాశాడో, జాగ్రత్తగా వినండి, వాడు ఏదైతే ఉత్తరం రాశాడో ఆ ఉత్తరం తీసుకొచ్చి దేవుని మందిరంలో అలా ఎదురుగుండా పెట్టి, ప్రభువా నువ్వు చూడు ప్రభువా, నువ్వు చదువు ప్రభువా అన్నాడు. అంతే అతను చేసిన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను చేసింది ఏంటి తెలుసా? అవతల శత్రువు ఏ ఉత్తరం అయితే రాశాడో ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టి, ప్రభువా వాడు ఏం రాశాడో ఒకసారి చూడు నాయనా, వాడు ఏం రాశాడో చూడు ప్రభువా, వాడు మనస్సును ఎంత కృంగదీస్తున్నాడో చూడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా, ఇది చదివితే చాలు సగం బలం పోతుంది ప్రభా, నాకు సహాయం నువ్వే పంపించాలి ప్రభా అని ఇతను ఏమీ మాటిమాటికి చదువుకుని ఇతను ఇబ్బంది పడిపోకుండా, ఇతను కంగారు పడిపోకుండా ఈ లెటర్ సాక్షాత్తు దేవుని మందిరంలోకి పెట్టి ప్రార్థన చేశాడు. మా సంఘంలోనికి ఒక ఆయన కొత్తగా రావడం మొదలుపెట్టాడు. ఆయన వస్తున్న సమయంలో కరెక్ట్గా మొదట్లో ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం కలుగుతుందో అప్పుడే పెద్ద శోధన వచ్చేది, పెద్ద శ్రమ వచ్చేది. ఆ శ్రమ వచ్చేసింది ఇతనికి. ఇతను ప్రభువును నమ్మడం స్టార్ట్ చేశాడు. ఈ లోపులో అతనికి ఏంటి శ్రమ అంటే, అతను ఉంటున్న ప్రాంతం నుంచి ఇంటి బయట అడుగు కూడా బయట పెట్టడానికి లేదు, ఇక్కడ మీకు స్థలం లేదు అని చెప్పేసి పెద్ద నోటీస్ పంపించారు. వాస్తవానికి వాళ్ళకి ఇతను దారి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీకు దారి లేదు పొమ్మంటున్నారు. ఆ నోటీస్ తీసుకుని కంగారు పడిపోయాడు. ఇదేంటిది, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు మొదట్లో ఇలా జరిగింది ఏంటి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మొదట శుభకార్యం జరిగితే ఎంత సంతోషపడుతును, ఏదైనా లాటరీ తగిలితే సంతోషపడుతును, ఏదైనా మేలు కలిగితే సంతోషపడుతును, బంగారం కొనుక్కుంటే సంతోషపడుతును, కారు కొనుక్కుంటే సంతోషపడుతును, కనీసం బండి కొనుక్కుంటే, ఫోన్ కొనుక్కుంటే సంతోషపడుతును, కానీ ఇవేమీ కాకుండా ఉన్నది పోతుంది ఏంటి అని తీసుకొచ్చి నాతో ఒకసారి చెప్పాడు. అయ్యగారండి ఇలాగ అయిందండి అని. ఏదా నోటీస్ ఏది అన్నాను. ఇంటి దగ్గర ఉందండి, మీరు ఒకరోజు ఉపవాసం ఉండండి, మీరు ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వచ్చి ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేయండి. నేను లేను నెక్స్ట్ డే.
నేను చర్చిలోకి వచ్చిన తర్వాత పైన బాల్కనీలో ఎవరిదో ప్రార్థన వినబడుతుంది నాకు. ఏంటి ఎవరో సాధారణంగా చేసుకుంటే కింద చేసుకుంటారు ప్రార్థన, పైన బాల్కనీలోకి వెళ్ళి చేస్తున్నారేంటని నేను జాగ్రత్తగా మెట్లెక్కి చూస్తే ఆ డాక్యుమెంట్ అలా పరిచి చేతులెత్తి మోకాళ్ళెత్తి, ప్రభువా నాకు సహాయం నువ్వే చేయాలి ప్రభువా, నాకు సహాయం నువ్వే చేయాలి ప్రభువా, నాకు సహాయం నువ్వే చేయాలి ప్రభువా. ప్రియమైన వారలారా, దేవుడు ఎంత అద్భుతకరమైన దేవుడు తెలుసా? ఇతడు ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించాడు. వెంటనే ప్రభు సహాయం ఏంటంటే ఊర్లో ఉన్న పెద్దలందరూ వెళ్ళి ఇతని యొక్క తరపున నిలవబడి, రే ఇతను నీకు దారి ఇస్తే నువ్వు ఇతను పొమ్మంటవేంట్రా, ఇతను అనుమతి ఇస్తేనే నువ్వు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి లేదు అని చెప్పి ఊరు పెద్దలందరూ కలిసి తీర్పు తీర్చారు. మరి ఈ డాక్యుమెంట్ సంగతి ఏంటి అన్నారు. వాడి మా నాన్న వాడేమన్నా మళ్ళీ ఎక్స్ట్రాలు చేశాడంటే మేము వాడి తరపున తిరిగి మేము పెడతాము, మీరేం అధైర్య పడకండి అని చెప్పేసి భరోసా కల్పించి ఈ రోజున అతనికి స్వచ్ఛమైనటువంటి విధంగా తన దారి తనకు ఏర్పడుతూ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ప్రియులారా, అతడు మొట్టమొదట చూసినటువంటి మేలు నాకు దేవుడిచ్చినటువంటి సహాయం. నేను మనుషులు ఎవ్వరిని ఆశ్రయించలేదు, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనుషులు నా దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, నేను ఎవరిని ఆశ్రయించాను? గట్టిగా చెప్పండి, ఎవరిని ఆశ్రయించాను? దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన మనుష్యులను నాకు సహాయాన్ని పంపించాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి సహాయం కలుగుతుంది. హిజ్కియా కూడా అలాగే కలిగింది. అయ్యో ప్రభువా ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి ప్రభు అనుకుంటున్నాడు. కానీ ఒక్క దూత వచ్చి, నేను నోటితో చెప్పను కానీ చెక్కబట్టాల్సిన మొత్తం కార్యక్రమం అంతా చక్కబెట్టేసింది. అవతలోడు అల్లుపోయి పరిగెత్తుకుని, బాబోయ్ 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 నేను అనవసరంగా రాశాను బాబోయ్ అని చెప్పేసి వెనక్కి పరిగెత్తుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మచ్చుకు అనేక ఉదాహరణలు, ఒకటిని రెండని కాదు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మూడవదిగా నీకు జరిగేది ఏంటంటే, ఈ ఉపవాస కూటాలు ముగించబడుతూ ఉండగా, రేపటి దినమున ఈ యొక్క ఉపవాస కూటాలు కొనసాగి ముగింపులోనికి వెళ్తుండగా, దేవా నీవే నాకు దిక్కు అని నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, నీకు మూయబడిన ద్వారములు దేవుడు తెరచి ఒక అద్భుతమైన సహాయాన్ని నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ స్థలం విషయంలో కావచ్చు, నీ కుటుంబ పరిస్థితి విషయంలో కావచ్చు, దేవుడు నీకు సహాయము చేయునుగాక. నమ్మిన వారు ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. కొన్నిసార్లు రిపోర్ట్లు మనల్ని భయపెడతా ఉంటాయి, రిపోర్ట్లు మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఒకరోజు మా నాన్నగారు చాలా భయంకరమైన అనారోగ్యం చేసింది. లోపల బ్లడ్ ఒక పురుషుడికి కనీసం 14 పాయింట్లు ఉండాలి, స్త్రీలకైతే 12 పాయింట్లు ఉండాలి. కానీ మా నాన్నగారికి 3 పాయింట్లు వెళ్ళిపోయింది. ఇంకా మనిషి ఓపిక లేడు, కనీసం ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా వేయలేరు. ఏం చేయాలబ్బా అని తెలిసిన వాళ్ళకి మొత్తానికి ఫోన్ చేస్తే, ఇదిగో పలానా చోటకి తీసుకొచ్చేసేయండి అన్నారు. తీసుకెళ్ళిపోయాం. అది చాలా పెద్ద హాస్పిటల్, అది ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది ఆ హాస్పిటల్ చూస్తుంటే. మాకు కన్ను మిన్ను మొత్తానికి అయ్యి బాబు ఏటి బాబు ఎలాగ ఉందని అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను డాక్టరు అన్ని టెస్టులు చేసి, ఎండోస్కోపీలు చేసి, అవి చేసి ఇవి చేసి ఆయన ఏమన్నాడంటే, బాబు పేషెంట్ని ఎదురుగుండా పెట్టుకునే మీ నాన్నగారు ఎక్కువ కాలం బ్రతకరు బాబు అని చెప్పేసి మాకు రిపోర్ట్ ఇచ్చేసాడు. ఆ రిపోర్ట్ తీసుకుని చాలా విచారంగా బయటకు వచ్చాం. కానీ ఆ రిపోర్ట్ రోజు కళ్ళ ముందు అలా కనబడుతూ ఉండేది. మా నాన్నగారు రాత్రులు లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు. రాత్రులు లేచి ఆయన ఏదైనా నేచురల్ కాల్ వచ్చినప్పుడు లేచి అలా ఎదురుగుండా కొన్ని విషయాలు పెట్టుకుని ప్రార్థన చేయడం అలవాటు ఆయనకి. ఒకరోజు రిపోర్ట్ పెట్టుకుని అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది జరిగి సుమారు 7 సంవత్సరాలు అవుతుంది. 3 నెలల్లో మీ నాన్నగారు చనిపోతారు అని చెప్పిన ఆయన ఈ రోజున 7 సంవత్సరాలైంది మా నాన్నగారు సజీవంగా ఉన్నారో, అంతకుముందు కంటే రెట్టింపు ఆరోగ్యంతో ఉన్నారో. ఇంకా అయిపోలేదు కథ. ఒక విషయం చెప్పాలి నేను, ఇంకా అయిపోలేదు, అప్పుడు చప్పట్లు కొట్టదు, తర్వాత కొడుతుంది. కానీ అదేంటో తెలుసా, మాకు వైద్యం చేసిన హాస్పిటల్ ఎత్తేసారు. ఏదైతే పెద్ద హాస్పిటల్ అనుకున్నామో, ఒకరోజు ఆ వీధిలోంచి వెళ్తుంటే, ఆ దారిలోంచి వెళ్తుంటే అక్కడ లేదు. వీళ్ళు ఏమన్నారు తెలుసా, మీ నాన్నగారు బతకరు అన్నారు. కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను కించపరచడానికి కాదు ఈ మాట చెప్తుంటా. ఒక స్టేట్మెంట్ అవతల వాళ్ళు చాలా ఈజీగా చెప్పేస్తారు, వాళ్ళకి ఏదో తెలిసినట్టుగా చెప్పేస్తారు. కానీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా, ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా తారుమారు చేసి పాడేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కొన్ని స్టేట్మెంట్లు చూసుకుని, కొన్ని రిపోర్ట్లు చూసుకుని, ఇగోనండి గర్భసంచిలో కంతు ఉందన్నారండి, అలా అన్నారండి, ఇలా అన్నారండి, కంగారు పడ. దాన్ని నువ్వు ఎలాడదీసి ఫ్రేమ్ కట్టించి పూజించకూడదు. దాన్ని దేవుని సన్నిధిలో తీసుకొచ్చి, ఏటి ప్రభా ఇలా చెప్తున్నారు, నేను నీ రక్తం చేత కడగబడిన బిడ్డను ప్రభా, బిడ్డలు కలగరంటారేంటి, ఇదిగో నా సిస్టులు ఉన్నాయంటారేంటి గర్భంలోని,
ఇదిగో నువ్వు వాటినెట్టి నయం చేయలేవా? అబ్రహాము శారానే బాగు చేసిన దేవుడు ప్రభా, నువ్వు నాకు ఇవ్వలేవా? నీ రిపోర్ట్లను ఎదుట తారుమారు చేసే దేవుడు కాబట్టి నేను నీ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నాను ప్రభా, నాకు సహాయము నీవే అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా సహాయాన్ని పొందుకున్నాడు. ఇంకా అనేకమైన విషయాలు ఆయనను ఆశ్రయించిన వారికి పొందే మేలులు అన్నీ ఇన్నని కాదు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, అదేంటంటే మొదట ఒక పెద్ద ఆయన గురించి చెప్పాను. ఆ పెద్ద ఆయనను నువ్వు చేర్చుకో. నువ్వు ఆశ్రయించావా, నీ జీవితంలో 3 మేలులు. మొదటిది నువ్వు విన్నావు ఏంటిది? మొదటిది సంతోషకరమైన జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. రెండవది స్థిరమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. మూడవది నీవు ఎన్నడూ ఎప్పుడు చూడని సహాయాన్ని ప్రభువు నీకు అందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో ఆశ్రయిస్తున్నాను అని చెప్పడానికి ఒకే ఒక ఆధారము. ఆ ఆధారం ఏంటో తెలుసా? ఏంటా మాట? దేవా. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకే ఒక మాట, దేవా నీవే మాకు దిక్కు. మళ్ళీ చెప్పండి, దేవా నీవే మాకు దిక్కు. ఒకసారి అందరూ కూడా తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ఒకసారి చేతులు అలా పైకెత్తి ప్రభువుని వేడుకుందాం. దేవా నా దిక్కు నీవై ఉన్నావు ప్రభా. ఏ దిక్కు వైపు చూసినా నాకు సహాయం వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ప్రభా, నా దిక్కు నీవై ఉన్నావు ప్రభా. ఈ రాత్రి నీవే నాకు దిక్కు అని యెహోషాపాతు రాజు అడిగినట్లుగా, దావీదు కోరినట్లుగా, ఇదిగో నేను ఆశ్రయించిన నపుంసకుడు సంతోషించినట్లుగా, హిజ్కియా సహాయం పొందినట్లుగా నీవే నాకు దిక్కు. గట్టిగా చెప్పండి ఈ మాట, దేవా నీవే నాకు దిక్కు. నీ హృదయం మారుమోగిపోవాలి ఈ మాటతో. దేవుని కన్నులు ఒక్కసారి నీ మీదకి ఫోకస్ అవ్వాలి. నువ్వు ఎవరు చూస్తారని అనుకోవద్దు, దేవుడే నేను చూస్తున్నాడు ఈ రాత్రి. నువ్వు నోరు తెరవడమే ఆలస్యము, ఆయన తన సహాయాన్ని పంపిస్తాడు. నువ్వు ఎంత భారంగా అడుగుతావో అంత అద్భుతంగా దేవుడు నీకు తన కార్యాన్ని జరిగిస్తాడు. అందరూ నోరు తెరిచేద్దామా? కుడి చేదా పైకెత్తి, దేవా నీవే మాకు దిక్కయ్యా. గట్టిగా గట్టిగా గట్టిగా, దేవా నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు దిక్కు ప్రభువా, నీవే మాకు ఆశ్రయము ప్రభువా. దేవా నీవే మాకు దిక్కు నాయనా, దేవా నీవే మాకు ఆశ్రయము ప్రభువా. ఏ దిక్కు చూచినా నాకు సహాయము దేవా నాయన నాకు కలగదు గాని ఇదిగో నీ వైపు చూస్తున్నాను ప్రభువా. ప్రభు ఆశగల ప్రాణాన్ని నువ్వు తృప్తి పరిచే దేవుడవు ప్రభువా. ఆశగల ప్రాణాన్ని ప్రభువా నీవు తృప్తి పరిచే దేవుడవు ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. చివరిగా మరొకసారి చెప్తాం, దేవా నీవే మాకు దిక్కు నాయన. మా దిక్కు నీవే, మా దిక్కు నీవే, నా దిక్కు నీవే ప్రభువా. నా పరిస్థితి అంతా నీకు తెలుసు. నా వేదనకి కారణం ఏంటో తెలుసు, నా కన్నీటికి కారణం ఏంటో తెలుసు, నా ఒంటరితనానికి కారణం ఏంటో తెలుసు, నా కుటుంబంలో ఈ పరిస్థితులు కలగడానికి కారణం ఏంటో తెలుసు. కనుక నేను అడుగుతున్నాను ప్రభువా, నీవే నాకు దిక్కు నాయనా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభువా. దేవా నీకు వందనాలు. డి మైనర్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువా నీకే వందనాలు వందనాలు. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఒకసారి వీలైతే అందరూ లేచి నిలబడదామా? ఈ పాట పాడుతూ ప్రభువుని స్తుతించి, దేవా నీవే నాకు దిక్కు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ఉపవాస కూటాల్లో నీ దిక్కు ప్రభు అయి ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఈ ఉపవాస కూటాల్లో ఏ దిక్కు వైపు నువ్వు చూడాల్సిన అవసరం లేదు కుమార్తె. కుమారుడా నీవి రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నావు. ఈ ఒక్క మాటతో దేవుడు నీ పరిస్థితుల్లో కదిలింపు తీసుకుని రాబోతున్నాడు. పాకా లోయ లాంటి పరిస్థితులను జలమయముగా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా.
స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన చప్పట్లు ఆమేన్ స్తోత్రం ప్రభు ఈ రాత్రి నా దిక్కు నీవని నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నా ధైర్యము నీవే ప్రభువా ఈ మాట చేద్దాం సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము యేసయ్యా 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 బిగ్గరగా యేసయ్యా 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 చేతులు పైకెత్తి చప్పట్లు కొడదామా యేసయ్యా బిగ్గరగా ప్రతి నోరు ఆ మాట చెప్పాలి యేసయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 బిగ్గరగా మరొకసారి యేసయ్యా ఆయనే నీకు సంతోషమిచ్చువాడు ఆయనే నిన్ను స్థిరపరచువాడు ఆయనే నీకు సహాయము చేయవాడు ఓ రిదలబర శబదలబర కరదల గొప్ప కార్యములు జరుగునుగాక ఈ సంఘములో ప్రతి ఒక్క కుటుంబము ఆశీర్వదించబడునుగాక నానాటికి బలాభివృద్ధి నానాటికి శక్తి కలిగిన కార్యములు స్వస్థతలు ఈ సంఘములో అద్భుతములు ఈ గ్రామములో జరుగునుగాక నీ మహిమకు మరించబడునుగాక రికలదల శబదల యేసయ్యా ఎవరైతే దేవుని ఆశ్రయిస్తున్నారో ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు సంగమా ఆయన కన్నులు ఇదిగో ఎవరైతే ఆయన తట్టు చేతులు ఎత్తిదిగో ప్రార్థిస్తున్నారో నీవే నా దిక్కు ప్రభువా యెహోషువపాతు లాంటి వ్యక్తిని విడిచిపెట్టలేదు దేవుడు ఈ రాత్రి నిన్ను విడువడు సహోదరి నిన్ను విడువడు సహోదరుడా దేవా నీవే నా దిక్కు ఏ కష్టం నీ వాకిటి తలుపు తట్టినా ఏ కష్టం నీ గుండెల మీదకి వచ్చి కూర్చున్నా ఏ కష్టం నిన్ను బెదిరిస్తున్నా నీ హృదయంలోంచి ఫస్ట్ రావాల్సిన మాట దేవా నీవే మాకు దిక్కు నీవే నాకు దిక్కు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం
నీకు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలమైన సన్నిధి, బలమైన సన్నిధి. నిన్న రాత్రి నుండి కూడా దేవుడు చాలా బలంగా, మరెన్నడూ లేని విధంగా చాలా బలమైన కార్యాలు ఈ స్థలంలో జరిగిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి నుంచి కూడా దేవుని ఆత్మలో అనేక మంది ఆనందిస్తూ ఉన్నారు. అనేకమైన రోగముల నుండి విడుదల పొందుతున్నారు. అనేక రోగాల నుండి విడుదల పొందుతున్నారు. సంతోష సమాధానాలు అనుభవిస్తున్నారు. బలమైన కార్యాలు ఈ స్థలంలో జరుగుతున్నాయి. అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆయన ప్రత్యక్షతను నువ్వు చూడలేకపోయావంటే, ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటికీ కూడా ఆయన ప్రత్యక్షత చూడలేని స్థితిలో మీరుంటే, దేవునికి నువ్వు చాలా దూరంగా ఉన్నావు. ప్రభువుని అడుగు, నీవే మాకు దిక్కు ప్రభువా, నీవే మాకు దిక్కు నాయనా. నువ్వు దర్శించకపోతే నేనేమైపోతానయ్యా. ఇక ఒక్కరోజు మాత్రమే ఉంది ఈ ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన అయిపోయే లోపల సంపూర్ణమైన ఆత్మశక్తితో నేను నింపబడాలయ్యా. బలమైన కార్యాలు నేను చూడాలి తండ్రి. బలమైన నీ ప్రత్యక్షతను నేను అనుభవించాలి తండ్రి. నీ కార్యం జరిగించండి ప్రభువా. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అద్భుతకరుడా, మరొకసారి మమ్మల్ని దర్శించావు తండ్రి. మరొకసారి మమ్మల్ని తాకావు నాయనా. మరొకసారి మాకు ఆశ్రయమైన దేవుడు అని గుర్తు చేసావు తండ్రి. మేము నిరాశ్రయులం కాదని, మాకు నీ యొద్ద చోటు ఉందని, మమ్మల్ని ఆదరించే దేవుడు అని మరొక్కసారి మాతో సూటిగా మాట్లాడారు తండ్రి. మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయినా ఎవరైతే నిరాశలో, నిస్పృహలో కృంగిపోతున్నారో, అనారోగ్యంతో నలిగిపోతున్నారో, కుటుంబ సమస్యలు చెప్పుకోలేక హృదయ అంతరంగంలో కృంగిపోతున్నారు, పాపంలో పడిపోయి అందులోంచి బయటికి రాలేక సతమతమైపోతూ ఉన్నారు, దేవా విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. భాషలు మాట్లాడాలి, ప్రవచనాలు మాట్లాడాలి, ఆత్మ వరాలను సంపాదించుకోవాలి, సంఘములో బలమైన స్తంభాలుగా మార్చబడిపోవాలి, ఈ ప్రాంతాన్ని కదిలించే బిడ్డలుగా మార్చబడిపోవాలి, దురాత్మ శక్తులు నానగ త్రొక్కే బిడ్డలుగా మారిపోవాలి, శక్తివంతమైన సన్నిధిని అనుభవించాలి తండ్రి. నీ కార్యము జరిగించండి ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి నాయన. ఇప్పుడు ముగించుకుని ఎవరింటికి వారు వెళ్తుండగా చెప్పన సఖ్యము గాని మహిమాయుక్తమైన సంతోషంతో, ఎంతో ఆనందంతో వారి గృహాల్లో అడుగు పెట్టాలి తండ్రి. అయ్యా, మునుపెన్నడూ చూడని అద్భుతాలను చూసి, మునుపెన్నడూ పొందని గొప్ప అనుభవంతో తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. నీ కనికరం ప్రతి బిడ్డ మీద చూపించండి నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ముగించుకుంటూ ఉండగా ఈ రెండవ రాత్రి కూడా ఎంతో అద్భుతంగా నాయన, రెండవ రోజు కూడా ఎంతో మహిమకరంగా మీరు జరిగించినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ మహిమ ఈ వీధి వారందరూ అనుభవించినట్లుగా, ఈ వెంటూరు గ్రామమంతా కదిలింపబడినట్లుగా, కనులైన వారు సైతం నీ ముందు మోకరిల్లునట్లుగా సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధడానికి వందనాలు తండ్రి. నాయనా, నీ శక్తిని కనుపరిచి అనేకులను బలపరచండి తండ్రి. నాయన, ఈ సమయంలో వాక్యం చెప్పిన దైవదాసులను, వారి కుటుంబాన్ని, సంఘములను, పరిచర్య అంతటిని మీరు ప్రత్యేకంగా దీవించండి. నీ దాసుల్ని మీరు బలపరిచి ఆశీర్వదించిన ఆయన పలు చోట్ల బహుబలంగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, సంఘం అంతటినీ, బిడ్డలందరినీ, కూడి వచ్చిన బిడ్డలందరినీ ఈ రాత్రి ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించి
ఈ స్థలంలో ఉన్నతమైన కార్యం వారు అనుభవించి తిరిగి వెళ్ళడానికి సహాయం చేసి కృపచూపు ఆదరించమని, మహిమ మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, సిలువ రక్తమే ఇచ్చాం. యేసు నామము సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, సన్నిధి ఇప్పుడు మనకును ఆయనను ఆరాధించుకునే ప్రతి బిడ్డకు సదాకాలమైన కృప తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని పిల్ల